హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీరు చూడబోయే వీడియోలో మే 1 తారీఖు నుంచి మే 15వ తారీఖు వరకు వృషభ రాశి వారి జీవితంలో జరగబోయే విషయాల గురించి, అలాగే ఈ రాశి వారు మరెన్నో శుభ ఫలితాలను పొందడానికి ఏ దేవత ఆరాధన చేయాలి అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, అలాగే రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మరియు మృగశిర నక్షత్రం 4 పాదాలు, మరియు మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. వృషభ రాశి వారికి మే 1 తారీఖు నుంచి మే 15వ తారీఖు వరకు వారి యొక్క గ్రహస్థితి కారణంగా వృత్తి, ఉద్యోగం, అలాగే వ్యాపారం, అలాగే ఆరోగ్య విషయంలోనూ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అలాగే ఈ రాశి గల ఉద్యోగస్తులకు ఈ సమయంలో ఉద్యోగ బదిలీలు ఉంటాయి. అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో తమపై అధికారుల నుంచి పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ రాశి గల నిరుద్యోగులకు ఈ సమయంలో ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే ఈ రాశి వారికి ఈ నెలలో ఖర్చులు ఎక్కువగా ఉండడంతో పాటుగా ధన నష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ రాశి వారికి మే నెలలో ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే మీకు ఈ సమయంలో పని ఒత్తిడి కారణంగా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల మీరు వాహనాలు నడిపేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో కుటుంబ పరంగా అనుకూల ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి ఈ సమయంలో శుభకార్యాలలో పాల్గొంటారు. అంతేకాకుండా ఈ రాశి గల విద్యార్థులకు ఈ సమయంలో వారి చదువు విషయంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అందువల్ల మీరు మీ చదువుపై శ్రద్ధ పెట్టి కొంచెం కష్టపడి చదవాల్సి ఉంటుంది. అలాగే ఈ రాశి గల భార్యాభర్తల మధ్య ఇప్పటి వరకు ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే అవి ఈ సమయంలో పరిష్కారం అవుతాయి. అలాగే ఈ రాశి గల వారికి ఎవరికైతే ఇప్పటి వరకు వివాహం జరగలేదో వారికి ఈ సమయంలో వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ రాశి గల ప్రేమికులు కూడా ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. అందువల్ల వారి ప్రేమ గురించి ఈ సమయంలో వారి తల్లిదండ్రులకు చెబితే వారు ఒప్పుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ రాశి గల వ్యాపారస్తులకు ఈ సమయంలో అనుకూల ఫలితాలు తక్కువగా ఉన్నాయి. అందువల్ల మీరు చేసే వ్యాపారంలో నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా వృషభ రాశి వారు మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి ప్రతిరోజు విష్ణు సహస్రనామాన్ని చదువుకోవాలి. అలాగే ఆవులకు గడ్డిని పెట్టడం ద్వారా కూడా మీ జీవితంలో వచ్చే సమస్యలన్నీ తొలగిపోతాయి. మీరు సుఖ సంతోషాలను పొందుతారు. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.